విడవలూరు మండలం చౌకచెల్ల దంపుడు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వ పాలన ఎలా ఉందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజల సమస్యలను తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని తన విజన్తో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ప్రజల సమస్యలను అనుగుణంగా సమస్యలు పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నారని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో నాయకులు పాత కొత్త తారతమ్యం లేకుండా ఏ సమస్యలున్నా తనను కలిసి పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి శ్రీధర్ రెడ్డి, మురళీరెడ్డి, ఓగు నాగేశ్వరరావు, సమాధి శ్రీనివాసులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కాలనీలు ప్రతి దగ్గర, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఇలాగా ప్రతి దగ్గర కూడా ఇలాగా జరుగున్నాయి. ఎక్కడ ఇల్లు లేవు చాలా మంది మనుషులకి, కానీ ఇళ్ల స్థలాలు ఉన్నాయి, అవి మనం వాళ్ళకి అందిలేకపోతున్నాం. ఈ సమస్యని పరిష్కరించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, హౌసింగ్ మినిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద మనం డ్రైవ్ పెట్టుకొని ఉన్నాం. అతి త్వరలో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా మనం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చినాక ఏదైతే చెప్పామో, ఏ కాలనీకి పోయినా, ఎస్టీ ఎస్సీ కాలనీకి పోయినా, ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 138 హ్యామ్లెట్స్ ఎస్టీ ఎస్సీ బీసీలకు సంబంధించినట్టు ఉన్నాయి. ఏ కాలనీకి వెళ్ళా కూడా గత చరిత్ర మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ మాకు అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లమ్మ ఇది, అమ్మ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14లో ఇచ్చిన ఇల్లమ్మ, అంతకుముందు ఇచ్చిన ఇల్లమ్మ, ఈ ఇల్లు ఇప్పుడు పాడైపోయిందమ్మా, దీన్ని బాగు చేయండి అమ్మా అని అడుగుతున్నారే కానీ ఇంకా ఎవరి పేర్లు ఇక్కడ వాళ్ళకి సరిగా చెప్పడం కూడా లేదు. ఈ ఎస్సీ ఎస్టీ కాలనీస్లో కానీ, ఈ మజరాత్లో కానీ ఎక్కడ పోయినా అదే అడుగుతున్నారు. ఇక్కడ స్థానిక ప్రజలకు అందరికీ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఇళ్ల సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో కట్టించిన ఇల్లు, వాళ్ళ పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు, ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఒకే ఇంట్లో 3-4 కాపురు ఉంటున్నారు. ఈ ఇండ్ల సమస్య ఎలాగ తీర్చాలి అని మేమందరము కూడా, ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక దగ్గర బుచ్చిరెడ్డిపాళెం దగ్గర ఒక దగ్గర జగనన్న కాలనీ ఉంది. దాంట్లో 750 ఇళ్లులున్నాయి. 70 మంది మాత్రమే కాపురం ఉన్నారు. దాంట్లో రోడ్లు లేవు, కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. అండ్ ఆ కొరవ 600 ఇల్లులు లబ్ధిదారులు ఎవరో అసలు ఎందుకు రావట్లేదో, ఎందుకు సగం కట్టి వదిలేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇది మొత్తం మీరు తిరిగి ఇప్పుడు ఎంతో మంది ప్రజలు ఇక్కడ పెన్షన్ లేదని, ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని చెప్పడం జరిగింది. ప్రతి సచివాలయం సిబ్బంది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈ కాలనీస్లో తీసుకొచ్చి వాళ్ళకి ఏది అవసరమో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి. మీరు కరెక్ట్గా తిరిగితే మీకు ఒక నెల రోజుల్లో మొత్తం ఇల్లు తిరిగేయగలరు, ఒక గంట సేపు తిరిగినా కూడా. కాబట్టి ప్రతి ఇంట్లో పేదవాళ్ళకి ఏది కావాలో అవి మీరు నోట్ చేసుకొని మా దృష్టికి తీసుకురావాలని చెప్పి. ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రజలు వచ్చి అర్జీలు ఇచ్చే సంస్కృతిని దూరం చేయాలి. ఈ ఊర్లో గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు.